వెల్కమ్ టు అభినవ్ భారత్ నీరఫీ. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకున్న డిసిషన్ వల్ల అయితే చాలా దేశాలు అయితే ఇబ్బందులు పడుతున్నాయని, దాంట్లో మనం ప్రధానంగా చూసుకుంటే మన దేశం భారతదేశం అయితే ఎక్కువగా అయితే ఈ ట్రంప్ తీసుకున్న డిసిషన్ వల్ల అయితే ఇబ్బందులు పడుతూ ఉంది. ఈయన ఎప్పుడు ఏ డిసిషన్ తీసుకుంటాడు, దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయని అయితే ఎవరు ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఈయన తీసుకునే డిసిషన్లు ఎలా ఉన్నాయంటే ఈయనది ఒక తుగ్లక్ చర్య అని చెప్పొచ్చు. ఇప్పుడు చూసుకుంటే 500% టారిఫ్లు అనేది ఆయన చెప్పడం జరిగింది. అంటే ఇది నాట్ ఓన్లీ భారత్, ప్రపంచంలో ఏ దేశాలు అయితే రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొంటాయో, ఏ అయితే చమురు కొంటాయో ఆ దేశాలన్నిటిపైన కూడా ఆయన 500% అయితే టారిఫ్ వేస్తా అని చెప్పేసి శాంక్షనిజం రష్యా యాక్ట్ 2025 ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాన్ని అయితే ఇప్పుడు 2026లో మరింత కఠిన చర్యలు అయితే తీసుకోబోతుండు. అసలు ఎందుకు ఈయన 500% టారిఫ్ వేస్తా అంటుండు, అసలు ఎందుకు రష్యాపై నేను పగబట్టిండు, దీనికి గల కారణాలు ఏంటో చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ప్రపంచంలో చూసుకుంటే ఏ విషయంలో అయినా, అంటే ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే, ఎలాంటి దాంట్లో అయినా సరే అమెరికా ముందుండాలి, ఆర్థిక వ్యవస్థగా అమెరికానే బలంగా ఉండాలి, వేరే దేశాలు బలంగా ఉండకూడదు. ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఎదుగుతున్నా సరే వాటిని తొక్కేసే ప్రయత్నం అయితే చేయాలని అయితే ట్రంప్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. దానిలో భాగంగానే ఇప్పుడు రష్యాని అయితే తొక్కేయాలని చూస్తుండు. కానీ ఈయన పెట్టే పేరు ఏంటంటే ఉక్రెయిన్ పైన యుద్ధం ఆపాలి, దానికోసం రష్యా యొక్క ఏదైతే ఆర్థిక బలాలు ఉంటాయో వాటిని దెబ్బతీయాలి, దానికోసం అని చెప్పేసి ఏ అయితే ఆయిల్స్ కొంటున్నాయో ఆయిల్స్ని కొనకుండా చేస్తే వేరే దేశాలు, దీనివల్ల రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనం అవుతుంది, దాని ద్వారా రష్యా అనేది యుద్ధాలు ఆపేస్తుందని అయితే ఈయన బయటికి చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవం చూసుకుంటే దీని వెనకాల ఇంకోటి కూడా ఉంది. అదేంటి అంటే ఇక్కడ రష్యా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో ఈ రష్యా క్రూడ్ ఆయిల్ వచ్చేసి అంటే ఇక్కడ చమురు వచ్చేసి తక్కువ ధరలో దొరుకుతుంది రష్యాకి సంబంధించింది. కానీ యుఎస్ క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో యుఎస్ సంబంధించిన చమురు ఇదంతా కూడా ఎక్కువ ధరకు దొరుకుతుంది. అయితే ఇక్కడ ప్రపంచ దేశాలన్నీ కూడా ఇంక్లూడింగ్ మన భారతదేశం కూడా ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకునేది ఏంటంటే రష్యా నుంచి ఆయిల్. కాబట్టి ఈ ఆయిల్ అన్ని దేశాలు కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటేనే తక్కువ ధరకు ఉంటుంది. ఇక్కడ యుఎస్కి సంబంధించిన కంపెనీలు నష్టపోతున్నాయి, వాళ్ళ ఆయిల్ ఎవరు కొనట్లేదని చెప్పేసి తన ఆర్థిక ఏదైతే ఉందో అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడాలి, అక్కడ కంపెనీలు బలపడాలి అని చెప్పేసి, అక్కడ వాళ్ళకి నష్టం రాకూడదని చెప్పేసి రష్యా తక్కువ ధరకు ఇస్తుంది అని చెప్పేసి రష్యా మీద ఆంక్షలు పెట్టడం వల్ల అన్ని దేశాలు వచ్చి మళ్ళీ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ యుఎస్కి సంబంధించిన ఆయిల్ ఉందో చమురు ఉందో ఈ చమురు కొంటాయి అని చెప్పేసి వేరే దేశాలు ఇక్కడైతే రష్యా మీద ఆంక్షలు అయితే పెట్టడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఈయన చెప్తుండే ఏమని చెప్తుండు, రష్యా దగ్గర నుంచి ఎవరైతే ఆయిల్స్ కొంటారో ఇక్కడ వాళ్ళపైన అయితే 500% టారిఫ్లు అని ఇస్తా అని చెప్తుండు. ఇక్కడ ప్రధానంగా ఈ 500% టారిఫ్లు వేయడం వల్ల ఎక్కువగా నష్టపోయేది వచ్చేసి భారతదేశమే. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే ఇక్కడ 500% టారిఫ్లు అంటే ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ $100 ఉంది అనుకుంటే, మనం ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం యుఎస్కి అనుకుంటే $100కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఎక్కువగా మనం ఎక్స్పోర్ట్ చేసేది వచ్చేసి ఎక్కువగా క్లాత్స్కి సంబంధించి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక షర్ట్కి సంబంధించింది $100కి మనం యుఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తే 500% టారిఫ్ అంటే ఇంతకు ముందు ఏం చేసిండే 50% టారిఫ్లు అయితే వేసిండు. ఏది రష్యా పైన, రష్యా దగ్గర ఎవరైతే ఆయిల్స్ కొంటారో ఆ సంబంధించిన దేశాలన్నిటిపైన 50% టారిఫ్స్ అయితే వేయడం జరిగింది. అయితే ఇదే విధంగా మన పైన కూడా వేసిండు ఇంతకుముందు. అయితే ఇప్పుడు 50% కాస్త ఏమైందంటే 500% వేస్తా అని చెప్పేసి అయితే ఆయన చెప్తుండు. అయితే ఇక్కడ 500% వేయడం వల్ల నష్టం ఏంది అంటే ఇక్కడ ఎంత జరుగుతుందంటే ఇక్కడ మనం $100కి ఇక్కడ మనం ఒక ఏదైనా వస్తువుని ఎక్స్పోర్ట్ చేస్తే యూఎస్కి ఇప్పుడు 500% టారిఫ్లు అంటుండ్రు. 500% టారిఫ్లు అంటే ఇక్కడ $100కి వచ్చేసి ఇక్కడ 500% టారిఫ్లు అంటే 500 ప్లస్ మనం $100 యథావిధంగా ఉంటుంది, ఇక్కడ $600 అయితే అవుతుంది. అంటే ఇక్కడ $100కి మనం ఎక్స్పోర్ట్ చేసే ఒక ప్రొడక్ట్ అక్కడ యుఎస్ అక్కడ ఉన్న సిటిజన్ కొనుక్కోవాలి అంటే వాళ్ళు $600 పెట్టాలి. అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా డిమాండ్ తగ్గిపోతుంది. ఇప్పుడు ఒక షర్ట్ వాల్యూ వచ్చేసి $100 వస్తుంది అమెరికా బ్రాండ్ అని చెప్పేసి వాళ్ళు కొనాలని చూస్తారు. అదే బ్రాండ్ ఇప్పుడు $600 వస్తుంది అంటే ఎవరు కొనరు కదా. మనమైనా ఇప్పుడు అమెరికా నుంచి ఏదైనా ఒక వస్తువు ఒక వాచ్ వచ్చేసి ఒక 10,000కి వస్తుంది అంటే మనం కొనడానికి ఇంట్రెస్ట్ చూపెడతాం. ఇప్పుడు టారిఫ్ వేయడం వల్ల 10,000 కాస్త 60,000 అయినప్పుడు మనం ఆటోమేటిక్గా బ్రాండ్ కొనం. అప్పుడు ఏమైతుంది యుఎస్ నుంచి మనకి ఇక్కడ ఇంపోర్ట్స్ ఏవి రావు. అలానే ఇక్కడ నుంచి కూడా వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఎవరైతే ప్రజలు ఉంటారో అమెరికా ప్రజలు వాళ్ళు కూడా మన వస్తువులు ఏవి కొనరు. కాబట్టి ఇక్కడ $100 కాస్త $600 అవుతుంది. కాబట్టి రేటు పెరగడం వల్ల అక్కడ ప్రజలు కూడా మన బ్రాండ్ అనేది అయితే కొనకపోవడం వల్ల ఏవైతే ఆటోమేటిక్గా మన డిమాండ్ తగ్గిపోతుంది. మన ఇంపోర్ట్స్ మన ఎక్స్పోర్ట్ ఏవైతే చేస్తామో అవన్నీ కూడా మనం క్యాన్సిల్ చేసుకుంటాం. అయితే ఈ విధంగా అయితే ట్రంప్ ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఒక ధరను పెంచే విధం అనమాట. ఇక టారిఫ్ అంటే ఏంటంటే అక్కడ ధరలు పెంచుతారు. ధరలు పెంచడం వల్ల ఆటోమేటిక్ బ్రాండ్ వాల్యూ తగ్గిపోద్ది, మన దేశానికి వేరే దేశానికి సంబంధించిన ప్రొడక్ట్స్ ఏమి రావని చెప్పేసి ట్రంప్ అయితే ఈ డిసిషన్ తీసుకున్నాడు. వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ మనకి ఎక్కువగా మనం ఏదైతే ఇక్కడ సంబంధించిన రష్యాకి సంబంధించిన ఆయిల్స్ ఏ దేశాలు ఎక్కువగా ఉంటాయని చూసుకుంటే మన భారతదేశం పాటు తర్వాత చైనా అలాగే బ్రెజిల్ ఏదైతే ఉన్నాయో ఈ దేశాలు ఎక్కువగా రష్యా నుంచి అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి ఆయిల్. అంటే ఇక్కడ ఆయిల్ మనం ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు ఏదైతే ఉంటుంది ఈ ముడి చమురుని మన దగ్గర తెచ్చుకొని మనం దాన్ని రిఫైన్ చేసి
దాని ద్వారా పెట్రోల్ డీజిల్ అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఇదే విధంగా అన్ని దేశాలు అంటే ఇక్కడ మనకి చైనా తర్వాత బ్రెజిల్ ఏదైతే ఉందో భారతదేశం, ఈ 3 దేశాలు కూడా ఎక్కువగా రష్యా నుంచి తీసుకోవడం వల్ల దాని ఆర్థిక వ్యవస్థ అయితే బలపడుతుంది రష్యాది. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్రెజిల్ అయితే వెనకకి తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు టారిఫ్లకు సంబంధించి చూసుకుంటే 500% టారిఫ్లు అంటే ఇక్కడ ఏదో బ్రెజిల్ ఉందో బ్రెజిల్ వెనకగుతుంది. ఇక్కడ భారతదేశం ఏదైతే ఉందో ఇప్పుడు మన దగ్గర మనం కూడా తగ్గాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ 500% టారిఫ్లు అనేవి చాలా ఎక్కువ కాబట్టి మనం ఎక్స్పోర్ట్ మనం చేసుకోలేం కాబట్టి, ఎందుకంటే ట్రేడ్ అనేది ఎక్కువగా జరుగుతుంది మనకి అమెరికాకి సంబంధించి. కాబట్టి ఈ విధంగా అయితే ఆయన శాంక్షన్లు అయితే విధించడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకోవడానికి ఆయన ఇప్పుడు ట్రంప్ ఏదైతే వ్యాఖ్యలు చేస్తుండో మీరు వేరే దేశాలు కొనొద్దు అని చెప్తుండో, కానీ వాస్తవాన్ని చూసుకుంటే అమెరికా కూడా రష్యా నుంచి అయితే ఆయిల్స్ కొంటుంది. ఏ విధంగా కొంటుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అమెరికాకి సంబంధించిన ఏదైతే ఆయిల్ కంపెనీస్ ఉంటాయో అక్కడ రేట్ ఎక్కువ కాబట్టి తక్కువ రేట్ ఎక్కడైతే దొరుకుతాయో అక్కడ కంపెనీస్ ఆటోమేటిక్గా అక్కడ నుంచి అయితే ఆయిల్స్ కొనుక్కుంటాయి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ట్రంప్ పెట్టిన రూల్ ఉందో, ఏదైతే ఆ యాక్ట్ ఉందో, ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే రష్యా నుంచి అక్కడ అమెరికా ఎలాంటి ఆయిల్స్ కొనకూడదు. బట్ ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది. దానికి సంబంధించి ఎలా వాడుకుంటారంటే అమెరికా కంపెనీస్ ఇక్కడ రష్యాకి సంబంధించి చూసుకుంటే రష్యా నుంచి ఇక్కడ క్రూడ్ ఆయిల్ మన ఇండియాకి వస్తుంది. అయితే ఇండియాకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇండియా నుంచి ఏం చేస్తుందంటే ఇక్కడ ఏదైతే యూఎస్ఏ ఉందో యూఎస్ఏ కంపెనీలు అయితే ఇక్కడ ఆయిల్ కొనుక్కుంటాయి మన దగ్గర నుంచి. ఎలా కొనుక్కుంటున్నాయి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ లాస్ ఎలా వర్తించమంటే దీనికి. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం రష్యా నుంచి కేవలం క్రూడ్ ఆయిల్ మాత్రమే కొనుక్కుంటాం, అంటే ముడి చమురు కొనుక్కొని ఇక్కడ నుంచి ఏదైతే మనకి క్రూడ్ ఆయిల్ కొనుక్కుంటామో క్రూడ్ ఆయిల్ కొన్న తర్వాత దాన్ని నయారా తర్వాత రిలయన్స్ ఏదైతే ఉన్నాయి ఈ సంస్థలు ఇవన్నీ కూడా రిఫైన్ చేస్తాయి. ఆయిల్ని రిఫైన్ చేసిన తర్వాత అక్కడ నుంచి అంటే మన ఇండియా నుంచి ఇక్కడ యూఎస్ఏ అయితే ఇంపోర్ట్ చేసుకుంటుంది పెట్రోల్ డీజిల్ని. అంటే బై ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మన దగ్గర నుంచి వాళ్ళు అయితే ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ మన ఇండియాలో ఏమైతుంది, ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం డైరెక్ట్గా వాళ్ళు ట్రంప్ పెట్టిన రూల్ ప్రకారం ఏంటంటే అమెరికా ఎట్టి పరిస్థితుల్లో కూడా రష్యా నుంచి ఆయిల్ కొనకూడదు, బట్ ఇండియా నుంచి కొనుక్కోవచ్చు. ఇండియా నుంచి ఎలా కొనుక్కోవచ్చు, ఇక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ వచ్చిన తర్వాత మనం వీటిని రిఫైన్ చేసి ఇటు నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ అనేవి ఇప్పుడు రష్యాకి చెందినవి కావు. ఇక్కడ ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం ఏంటంటే ఇండియాకి చెందినవి అవి రెండు. కాబట్టి ఇక్కడ ఇండియాకి చెందినవి కాబట్టి ఇండియా నుంచి ఇక్కడ మనకి రిలయన్స్ తర్వాత నయారా సంబంధించిన ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఇవి రిఫైన్ చేస్తాయి కాబట్టి వీటి దగ్గర నుంచి వేసి కొనుక్కుంటుంది. అంటే ఇక్కడ ట్రంప్ విధించే శాంక్షన్లో ట్రంప్ మరి ఆ దేశం మీద కూడా విధించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే వేరే దేశాల మీద విధిస్తుంటే బాగానే ఉంది, మరి వాళ్ళు కూడా కొనుక్కుంటున్నారు కదా ఇండైరెక్ట్గా. అయితే దీనికోసం ఇప్పుడు ట్రంప్ ఏం చేసిందంటే ఇక్కడ 2026కు సంబంధించి కొత్త రూల్ తీసుకొచ్చిండు. ఎందుకు ఇప్పుడు డైరెక్ట్గా మనం ఎలాంటి రూల్స్ తీసుకొచ్చినా సరే అక్కడైతే అది వర్తించదు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం కూడా చూసుకుంటే మనకి ఒక దేశానికి చెందిన ఒక ప్రొడక్ట్ ఏదైనా ఇంకో దేశానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఆ దేశం మీద హక్కులు పోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే దేశం వస్తుంది, ఇప్పుడు రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాకి సంబంధించి మనం దాన్ని రిఫైన్ చేసి దాన్ని మాడిఫై చేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం కాబట్టి దానికి సంబంధించి ఏదైతే ఉంది ఇవన్నీ హక్కులు కూడా ఇండియాకి సంబంధించినవి. కాబట్టి ఇండియా నుంచి యూఎస్ కొనుక్కుంటుంది. ఉదాహరణ చూసుకుంటే ఇప్పుడు టారిఫ్లు వేస్తాడు కొన్ని విషయాల్లో ట్రంప్. టారిఫ్లు ఏ విధంగా వేస్తాడు, అమెరికా నుంచి ఏదైనా ఒక ఫోన్ పోవాలి అంటే యూఎస్కి ఒక 100% టారిఫ్లు వేసిందంటే మనం ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న లూప్ హోల్స్ని యూజ్ చేసుకొని, మనమే కాదు అన్ని దేశాలు కూడా ఏ విధంగా చేస్తాయి అంటే ఇక్కడ నుంచి పక్కనే ఉన్న ఏదైతే కెనడా ఉందో, కెనడా కానీ తర్వాత యూకే ఉందో, యూకేకి ఇలాంటి ఏ దేశాలు ఉంటాయో ఆ దేశాలకి మన దగ్గర నుంచి అంటే ఏదైతే అసెంబుల్ చేయకుండా అంటే నార్మల్గా ఏదైతే ప్రొడక్ట్స్ ఉంటాయో ఆ ప్రొడక్ట్కి సంబంధించి ఇప్పుడు మొబైల్ ఉంది అంటే మొబైల్కి సంబంధించిన అన్ని విడిభాగాలు ఏదైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఆ దేశాలకు పంపిస్తాం. ఆ దేశాలకు పంపించి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒకటి అక్కడ అన్నిటి ఏదైతే ముడిభాగాలు ఉన్నాయో ఆ ముడిభాగాలు అన్నింటినీ కూడా మనం అసెంబుల్ చేసి ఒక మొబైల్ లాగా చేస్తాం. మొబైల్ చేసి ఆ మొబైల్ని మనం యూఎస్కి పంపిస్తాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మన మీద టారిఫ్ వేసింది కానీ అక్కడ ఏదైతే పక్కన కెనడా తర్వాత యూకే ఏదైతే ఉన్నాయి ఇలాంటి దేశాలు ఈ దేశాల మీద లేదు కాబట్టి టారిఫ్లు అక్కడ నుంచి అక్కడ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే మనం ఈ విధమైన లూప్హోల్స్ ఎలా అయితే వాడతామో ఇక్కడ అమెరికా కూడా అదే విధంగా రష్యా టు ఇక్కడ రూట్ అనమాట. ఇక్కడ రష్యా టు భారత్ టు తర్వాత యూఎస్ఏ అంటే ఈ విధమైన రూట్ని అయితే అక్కడ కంపెనీలు వాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి అని ఈయన ఏం చేసినట్టే 500% డైరెక్ట్ ఏదైతే మనకి ఇక్కడ మేజర్గా చూసుకుంటే ఇక్కడ రష్యా ఏదైతే ఉందో రష్యా నుంచే అసలు అక్కడ ఆయిల్ అనేది రష్యా నుంచి ఏ దేశానికి పోకుండా ఉంటే ఆటోమేటిక్గా మన దేశానికి అంటే యూఎస్కి కూడా ఆయిల్ రాదు కాబట్టి ఆయన అయితే ఈ విధంగా ప్లాన్ చేసిండు. ఇక్కడ మనం రష్యా దగ్గర కొనుక్కుంటే మన మీద టారిఫ్లు పడతాయి అని చెప్పేసి మనం కొనకపోతే ఆటోమేటిక్గా మన దగ్గర క్రూడ్ ఆయిల్ రాకపోతే మన దగ్గర పెట్రోల్ డీజిల్ ఉంటుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ మళ్ళీ యూఎస్ కొనుక్కోలేదు కాబట్టి మొత్తానికి కూడా నిర్మూలించినట్టు అవుతుంది. అయితే ఈ విధమైన ప్లాన్తో అయితే ఆయన మొత్తం రూట్ని అయితే ఒక్క రూల్తో మాత్రం మొత్తాన్ని కూడా ఆయన అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అది టారిఫ్ అనే ఒక పేరుతో. ఇప్పుడు ఏదైతే రష్యా ఉందో రష్యా పైన టారిఫ్లు వేయడం వల్ల ఆటోమేటిక్గా రష్యా నుంచి ఏ దేశానికి కూడా ఈ క్రూడ్ ఆయిల్ అనేది వెళ్ళదు. ఆటోమేటిక్గా ఇప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ రష్యా మీద టారిఫ్లు వేయడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ మొత్తం కూడా ఏ దేశం కూడా కొనుక్కోదు కాబట్టి అంటే ఇక్కడ రష్యా మీద టారిఫ్లు కాదు, రష్యా దగ్గర ఎవరైతే ఆయిల్ కొనుక్కుంటారో ఆ దేశం మీద టారిఫ్లు. ఇక్కడ రష్యా నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బౌండరీ నుంచి ఇక్కడ రష్యా అనే బౌండరీ నుంచి అయితే ఆయిల్ ఎక్కడికి కూడా పోదు, ఎక్స్పోర్ట్ కాదు.
అయితే ఈ విధంగా ఏదైతే రష్యాకి సంబంధించి ఏ విధంగా కూడా బయటకు ఆయిల్ పోనప్పుడు ఆటోమేటిక్గా వేరే దేశాలు ఏదైతే ఉంటాయో ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ వచ్చి ఇక్కడ అమెరికా దగ్గర కొనుక్కుంటాయి. అప్పుడు ఏమైతే అమెరికాకు సంబంధించిన ఆయిల్స్కి డిమాండ్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా అమెరికా ఆర్థిక వ్యవస్థ అనేది పెరుగుతుంది. ఈ విధంగా అయితే ఆయన ప్లాన్ చేయడం జరిగింది. కానీ నేను చెప్పడం ఏం చెప్తారంటే ఇక్కడ రష్యాకి యుక్రెయిన్ ఏదైతే ఉందంటే 2022లో ఏదైతే మొదలైందో రష్యా యుక్రెయిన్ యుద్ధం, దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ యుద్ధానికి సంబంధించి శాంతి ఒప్పందం జరపాలి. శాంతి ఒప్పందానికి రష్యా చెప్తుంది కానీ పుతిన్ చెప్తున్నాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయన అయితే ముందుకు రావట్లేదు, మాటల వరకే ఉంటేనైతే ట్రంప్ ఈ మధ్యన వ్యాఖ్యలు కూడా చేసిండు. అయితే ఈ విధంగా ఉక్రెయిన్ మీద మొత్తానికి కూడా రష్యా తగ్గే వరకు కూడా ఈ శాంక్షన్లు అయితే ఆయన విధిస్తూనే ఉంటాడు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఉంది ఇక్కడ ట్రంప్ మన భారతదేశాన్ని కూడా టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకైనా భారతదేశం టార్గెట్ చేస్తుండో, ఎందుకు భారతదేశం తగ్గుతుంది ప్రతిసారి చూసుకుంటే ఉదాహరణ మనకి హార్లీ డేవిడ్సన్ బైక్ అని ఉంటాయి. అయితే ఈ హార్లీ డేవిడ్సన్ బైక్కి సంబంధించి ట్యాక్సులు తగ్గాలని చెప్పిండు ఆయన, మనం తగ్గించిన తర్వాత టెస్లాకి సంబంధించి కూడా ఆయన ఆంక్షలు పెట్టడం జరిగింది. ఇది మేడ్ ఇన్ ఇండియా కాదు, ఎక్కడి నుంచి అయినా ఇంపోర్ట్ చేసుకో. ఈ విధంగా ఏదైతే టెస్లాకి సంబంధించిన ఆంక్షలు ఉన్నాయో ఈ విధంగా ఈ ఆంక్షలు కూడా ఆయన మన ఇండియా తీసేయడం జరిగింది ట్రంప్ మాటలని. తర్వాత ఏదైతే రష్యాకి సంబంధించి రష్యా నుంచి కూడా మనం ఆయుధాలు డిఫెన్స్కి సంబంధించి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు తగ్గించాలి అని చెప్పడం వల్ల మనం ఆటోమేటిక్గా అవి కూడా తగ్గించు. అంటే ఇక్కడ ట్రంప్ చెప్పే ప్రతి మాట మనం వింటమవుతుంది ఇక్కడ. అంతేకాకుండా ఇక్కడ రీసెంట్గా చూసుకుంటే కూడా మనకి వెనిజులాకు సంబంధించి అక్కడ ఏదైతే మిలిటరీ చర్య ఉందో అంటే అక్కడ ప్రెసిడెంట్ని వీళ్ళు తీసుకొచ్చారు, ఎక్కడికి యూఎస్కి తీసుకొచ్చేసారు వాళ్ళ మీద ఇది టార్గెట్ చేసి. అయితే తర్వాత ఇరాన్కి సంబంధించి కూడా ఈ రెండు కంట్రీస్ మీద కూడా వీళ్ళు అమెరికా డైరెక్ట్గా వాళ్ళ మీద అటాకులు చేసినప్పుడు కూడా మనం ఏ విధంగా కూడా ఖండించలేదు, జస్ట్ చెప్పాం సామరస్యంగా మీరు పని చేసుకోండి, సామరస్యంగా మాట్లాడుకొని ప్రాబ్లమ్స్ ఏమన్నాయో సాల్వ్ చేసుకోండి అని చెప్పాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం సీరియస్గా అయితే మాట్లాడలేదు. అయితే ఇవన్నీ కూడా అంటే ట్రంప్కు సంబంధించి ఏదైతే ఉందో మనం రెస్పాండ్ కూడా సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి ట్రంప్ దీన్ని ఏమని చేసుకుంటుండే దీన్ని అలసిగా తీసుకుంటున్నా ఆయన అలసిగా తీసుకొని ఏం చేస్తుండే మనం తక్కువ చేస్తున్నాం అనమాట. అయితే ఈ విధంగా ఆయన భారత్ని అయితే ఆయన కంట్రోల్లో పెట్టుకోవాలి, ఆయన మన కంట్రోల్లోనే ఉంది అంటే యుఎస్ కంట్రోల్లోనే ఉంది భారత్ అని అయితే ఆయన ప్రపంచ దేశాలకైతే ఒక సందేశం ఇస్తుండు. ఉదాహరణ చూసుకుంటే మనకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు రీసెంట్గా ఆ యుద్ధాన్ని కూడా నేనే ఆపాను అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు కూడా మోడీ స్పందించాలి, ఏదో విధంగా మోడీ స్పందించి నీకు మాకు సంబంధం ఏంటి, మేమే ఆపేసినాం, మాకు సంబంధించిన అంశాల మీద మేము మాట్లాడుకొని ఆపేసినాం అని చెప్పాలి. కానీ అలాంటి స్పందన కూడా ఏది మోడీ నుంచి రాకపోవడంతో ఆయన అయితే ఇంకా విచ్చలవిడిగా అయితే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ విధంగా ఏదైతే ఉందో ట్రంప్ చర్యలు తుగ్లక్ చర్యలు అయితే పరిగణించవచ్చు. ఎందుకంటే ఆయన ఈ విధంగా భారత్ పైన ఏదో కక్ష కట్టినట్లు భారత్ని గ్రిప్లో పెట్టుకోవాలనే విధంగా అయితే ఆయన ప్రతి స్టేట్మెంట్ కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఈ విధంగా ఎందుకు ఉంటుంది, భారత్ ఎందుకు సంబంధించలేదు చూసుకుంటే ఒకసారి అంటే ఈయన ఒక తుగ్లక్ చర్యలు కాబట్టి ఈయన ఎలాంటి డిసిషన్లు తీసుకుంటాడో మనకు తెలియదు కాబట్టి మళ్ళీ భారత్ని ఏమైనా ఇబ్బంది పెడతాడేమో అని చెప్పేసి ఇక్కడ స్పందించలేదని కూడా కొంతమంది నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఆయన మహా అంటే ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, 2029 వరకు ఉంటే ఇంకా 3 సంవత్సరాలు మాత్రం ఆయన ఉంటాడు. అంటే 2029 జనవరి 20 వరకు అయితే ఆయనకి అక్కడైతే ప్రెసిడెంట్గా ఉండే ఇదైతే ఉంది. అంటే ఆయన పదవీ కాలం అయితే అప్పటి వరకు ఉంది. అంటే అక్కడ అమెరికా చూసుకుంటే రూల్స్ కూడా అక్కడ 2 సార్లు మాత్రమే ప్రెసిడెంట్ అవ్వచ్చు. అంటే 8 ఇయర్స్ మాత్రమే, అంటే అక్కడ ఒక టర్మ్ వచ్చేసి 4 ఇయర్స్ కాబట్టి 8 ఇయర్స్ మాత్రమే ఉండొచ్చు. ఈయన ఇంతకుముందు ప్రెసిడెంట్ అయింది, తర్వాత ఇప్పుడు అయింది కాబట్టి ఈ విధంగా 2029 జనవరి 20 వరకు అయితే ఎండింగ్ డేట్ ఉంది కాబట్టి తర్వాత ఈయన చేయడం ఈయన ఉండడు. ఈ లోపలనే ఈయన ఏంది అనేది చూపించుకోవాలి, ప్రపంచ దేశాల్లో ఒక మార్క్ వేయాలని చెప్పేసి ఇలాంటి తుగ్లక్ చర్యలు అయితే పాల్పడుతూ ఉన్నాడు ట్రంప్. అయితే దీనికి సంబంధించి మనం కూడా గట్టి స్పందన అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇవాళ ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ తర్వాత రేపు ట్రంప్ శిష్యుడు అవుతాడు ప్రెసిడెంట్. అప్పుడు కూడా ఇలాగనే ఈ తుగ్లక్ చర్యలే పాల్పడితే మన భారతదేశం వాల్యూ తగ్గిపోయే అవకాశం ఉంది. భారతదేశం యొక్క స్థిరత్వం కూడా ఏదైతే ఉంది ఇదంతా కూడా ప్రపంచ దేశాల ముందు అయితే తక్కువే అవకాశం ఉందంటే గట్టి స్పందన అయితే నరేంద్ర మోడీ ఇవ్వాలి. ఇస్తే మాత్రమే అంటే మనం ఎక్కడా కూడా తగ్గకూడదు. మనం యుఎస్కి ఏమాత్రం తక్కువ కాదు, ఎందుకంటే మన ప్రపంచంలోనే మన అతి పెద్ద దేశం మంది, జనాభా పరంగా కూడా చైనాని క్రాస్ చేసి కూడా మన భారతదేశం ముందుంది, ఆర్థిక వ్యవస్థలో కూడా ఇప్పుడే గ్రో అవుతుంది. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా భారతదేశం తక్కువ అవ్వకూడదు. అంటే ఖచ్చితంగా అయితే ట్రంప్కు సంబంధించి ఏ అయితే వ్యాఖ్యలు చేస్తుండో వీటన్నిటి కూడా తిప్పికొట్టాలి. ఎందుకంటే ఇక్కడ మనం తిప్పికొట్టట్లేదు కాబట్టి ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండ్రు. ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే జింపింగ్ మీద అంటే చైనా ఏదైతే ఉందో చైనా అధ్యక్షుడు జింపింగ్ మీద కానీ తర్వాత దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు పుతిన్ మీద డైరెక్ట్ వ్యాఖ్యలు చేయలేడు. ఎందుకంటే వాళ్ళంటే భయం ఆయనకి, వాళ్ళంటే ఒక రెస్పెక్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ఇక్కడ తగ్గే వాళ్ళనే తగ్గిస్తూ ఉంటాడు ట్రంప్, ఎదిరించే వాళ్ళంటే ఆయనకి ఇష్టం. ఇక్కడ ట్రంప్ చేసే వ్యాఖ్యలు అయితే ఈ విధంగా ఉన్నాయి కాబట్టి టారిఫ్లు దీనికి సంబంధించిన మొత్తం కూడా ఈ విధంగా అయితే ప్లాన్ చేయడం జరిగింది. కాబట్టి ముందు ఈయన ఎలాంటి మాట్లాడిన ఎలాంటి డిసిషన్ తీసుకున్నా ఖచ్చితంగా భారత్ అయితే స్పందించాలి. స్పందిస్తే మాత్రం ప్రపంచ దేశాల ముందు అయితే మనం ఒక గౌరవపదంగా అయితే ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. జై హింద్.